మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో 8 గంటల 45 నిమిషాలకు దుర్మరణం చెందినట్లు మనకు విమాన ప్రమాదం జరిగిన సమయాన్ని బట్టి తెలుస్తూ ఉంది. అది విస్ఫోటనం జరిగి వెంటనే ప్రమాదం జరిగిందని అక్కడ స్థానికులు మనకి ఇప్పటికే తెలియజేస్తూ ఉన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణమనాయుడు ఫ్లైట్ అండ్ ఎయిర్ ఫీల్డ్ సేఫ్టీ విశ్రాంత అధికారి శేషాద్రి రావుతో ముఖాముఖి ద్వారా మరిన్ని వివరాలు అందిస్తారు. అజిత్ పవార్ ఈ ఉదయం విమాన ప్రమాదంలో చనిపోయారు. ముంబై నుంచి బారామతి వెళ్తున్నటువంటి సమయంలో బారామతి సమీపంలో 8:45 గంటలకు ఉదయం చనిపోయినట్లుగా డీజీసీఏ ఇప్పటికే అధికారికంగా వెల్లడించింది. దీనిపైన విచారణకు కూడా డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది. అయితే తరచుగా ఈ మధ్యకాలంలో అహ్మదాబాద్లో కూడా జరిగినటువంటి ప్రమాదం సహా తరచుగా విమాన ప్రమాదాలు అయితే ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రధానంగా ఈ విమాన ప్రమాదాలు జరగడానికి గల కారణాలు ఏంటి అనే దానిపైన మనతో మాట్లాడడానికి శేషాద్రిరావు గారు ఐఏఎఫ్లో పనిచేసి సాంకేతిక విమానంలో పనిచేసినటువంటి ఆయన ఉన్నారు. మరిన్ని వివరాలు ఆయన మాటలు తెలుసుకున్నాం. సార్, ప్రధానంగా ఈ విఐపీలు వివిఐపీలు ప్రయాణించినటువంటి విమానాలకి సాంకేతికంగా ముందుగా ఎలా చెక్ చేస్తారు సార్? పర్ఫెక్ట్గా చెక్ చేస్తారండి. అయితే ఏమవుతుందంటే వెదర్ ఒకటిను తర్వాత విఐపీల ఒక రకమైనటువంటి తొందరపాటు చర్యలు, వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు. టైం అయిపోయిందని చెప్పి, లేకుంటే పలానా ప్రోగ్రామ్కి వాళ్ళ షెడ్యూల్లో వెళ్ళాలి అని చెప్పి బేఖాతరు చేస్తారు. పైలట్స్ కానీ ఈ వెదర్ వార్నింగ్లు ఇచ్చేటువంటి నిపుణులు చెప్పే విషయాల్ని పర్వాలేదు ఏమైంది, ఎందుకంటే వాళ్ళ కార్యక్రమం అనేది చాలా ఇంపార్టెంట్, నిజమే. కానీ ప్రాణానికి మించిన కార్యక్రమం ఉండదు కదా. దరిదాపులో మనం చూసుకుంటే జరుగుతున్న విమాన ప్రమాదాలు అన్నింటిలో కానీ సాంకేతిక కారణాలు కొన్ని అయితే ఎక్కువ ఈ మధ్యలో ఈ వాతావరణానికి సంబంధించిన కారణాలు కూడా చాలా ఉంటాయి. అయితే రెడ్ రాడార్ వార్నింగ్ అని చెప్పి వస్తుంది. అది వచ్చిన తర్వాత కూడా ఎంతోమంది నా అనుభవంలో ఇట్స్ ఓకే, డోంట్ వరీ, కమాన్ గో అహెడ్ అని చెప్పేసి ముందుకి వెళ్ళమని చెప్పి పైలట్స్ని ఒత్తిడి తెచ్చిన కారణాలు ఉన్నాయి. అక్కడ దాకా ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో మరి పూర్వ ముఖ్యమంత్రి చనిపోయినప్పుడు కూడా వెదర్ ప్రాబ్లము బాగా ఉంది. ఆయన కూడా దరిదాపులో ఓవర్లుక్ చేసినట్టుగానే రిపోర్ట్స్ వచ్చినాయి. అంటే ఏంటంటే వాళ్ళ టైము, షెడ్యూలు, ప్రోగ్రాం గురించి వీటిని దేన్ని కూడా లెక్క చేయరు. అదేవిధంగా ఆర్మీ జనరల్ ఒక ఆయన రావత్ గారు ఎయిర్క్రాఫ్ట్లో కూడా 17 మంది దాకా చనిపోయారు. అప్పుడు కూడా వాతావరణానికి సంబంధించినటువంటి సమస్యలే తలెత్తాయి. పైలట్స్కి ఏంటంటే వాళ్ళకి స్పేషియల్ ప్రాబ్లమ్స్, స్పేషియల్ ఎఫెక్ట్స్ అని చెప్పి కొన్ని ఉంటాయి. అంటే ఏంటంటే మంచు ఇది పడినప్పుడు వాళ్ళ బ్రెయిన్ వర్కింగ్ కండిషన్స్ కానీ, లిజనింగ్ కండిషన్స్, తర్వాత లుకింగ్ కండిషన్స్, ఇవన్నీ కూడా ఆ కోఆర్డినేషన్ అనేది కరెక్ట్గా ఫోకస్ కొంచెం తేడా వస్తుంది, అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళ సెన్సెస్ని వాళ్ళ సిక్స్త్ సెన్స్కి వాళ్ళ మానాన వాళ్ళని వదిలేయాలి. అలా కాకుండా వాళ్ళంత టెన్షన్లో ఉండి డెసిషన్ తీసుకుంటూ ఉంటే ఒక స్ప్లిట్ సెకండ్లో జరగవలసిన విధానాలని మధ్యలో ఇంటర్ఫియర్ అవుతారు. అందులో ఈ చిన్న ఎయిర్క్రాఫ్ట్స్లో ఏంటంటే పార్టీషన్ అనేది కరెక్ట్గా ఉండదు. పైలట్ వెనకమాల కూర్చుని ఉంటారు, మొత్తం అంతా కూడా ఈ ఏకంగా ఉండి ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. వీళ్ళు మాట్లాడుకునే వాళ్ళు వింటూ ఉంటారు. అలా కాకుండా ఏంటంటే వాళ్ళని సమ్ కైండ్ ఆఫ్ పీస్ ఆఫ్ మైండ్లో కూడా వదలరు. నేను ప్రాక్టికల్గా కొన్ని వ్యవహారాల్లో చూశాను. ఎంతసేపు ఏంటంటే ఏమైంది, ఇప్పుడు బాగోలేదు వెదరు, మనం వెళ్తానికి అరగంట టైం ఉంది, ఆ మిడ్ ఎయిర్లో ప్రాబ్లం ఏమి ఉండదు, మనం దిగేపటికి అక్కడ వెదర్ బాగానే ఉంటుంది, ఉండకేం చేస్తుంది, ఎండ వస్తుంది, 8 o'clock అయిపోతుంది, 8 o'clock ఎండ వస్తుంది కదా అని చెప్పి వాళ్ళంతటా వాళ్ళే నిర్ణయాలు తీసుకున్నారు. డోంట్ వరీ అబ్బా, వెళ్తుంటేనేమో కదా అని చెప్పి. ఏవియేషన్ వాళ్ళు ఏంటంటే రిస్క్ తీసుకుని ఏ విధంగా అయినా సరే ఇన్ టైంలో కనుక ఒక వివిఐపిని, అది కూడా ఒక చీఫ్ మినిస్టర్ లెవెల్లో వాళ్ళని కనుక తీసుకెళ్ళగలిగితే ఆ క్రెడిట్ ఉండి ఆ కంపెనీ గుడ్ విల్ అనేది మెయింటైన్ అవుతుంది. అలా కాకుండా వాళ్ళు ఓపెన్గా లేదు సార్ చాలా ప్రమాదం అండి, వద్దు మనం ఆగిపోదాం సార్, ఆగిపోతే మంచిదని చెప్తే నొచ్చుకుంటారు. అంటే ఏంటంటే ఇక్కడ కమర్షియల్ ఎలిమెంట్ అనేది కొంత ఉంది, టెక్నికల్ ఎలిమెంట్ అనేది కొంత ఉంది, వాతావరణానికి సంబంధించిన ఎలిమెంట్ కొంత ఉంది. రెండోది ఏంటంటే నోటమ్మని ఒకటి ఉంది, నోటీస్ టు ఎయిర్మన్ అని, అది పీరియాడికల్గా వెదర్ వార్నింగ్ని ఇస్తూ ఉంటుంది. దాన్ని తీసుకునే ఇంటర్ప్రిటేషన్స్ చేసి ఈ వెదర్ వాతావరణ నిపుణులు సూచనలు చేస్తూ ఉంటారు. ఫ్లైట్ బయలుదేరడానికి ముందల కంప్లీట్ వెదర్ అంతా ఇచ్చేసి వాళ్ళకి బ్రీఫింగ్ అని చెప్పి చేసి పంపిస్తూ ఉంటారు. బ్రీఫింగ్ చేసినప్పుడు ఆ పైలట్కి కొన్ని నిర్దిష్టమైనటువంటి ఆలోచనలు, లక్ష్యాలు, ఏం చేయాలి, ఎలా చేయాలి, ఆల్టర్నేటివ్గా అన్ని ఆలోచనలు ఉంటాయి. కానీ అవన్నీ కూడా ముఖ్యంగా ఈ సివిల్ ఎయిర్లైన్స్లో, మిలిటరీ ఎయిర్లైన్స్లో, మిలిటరీ ఎయిర్ ఫోర్స్ అండ్ నేవీ, ఆర్మీ
ఎయిర్ క్రాఫ్ట్స్ ఇలాంటివి ఉండదు. ఒకసారి కనుక ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, ఆర్డర్ ఈజ్ అన్ ఆర్డర్. బయట అలా కాదు. ఎందుకంటే బాస్ని ప్లీజ్ చేయాలి, ఆ రిస్క్ తీసుకుని ఏదో రకంగా కనుక టైం వెళ్ళగలిగితే, ఎందుకంటే లక్షల మంది వెయిట్ చేస్తూ ఉంటారు ఆ మీటింగ్లో వినటానికి. కాబట్టి ఆ గుడ్ విల్ని మెయింటైన్ చేయడానికి వాళ్ళు ఏంటంటే ఎంత రిస్క్ అయినా తీసుకుంటారు, కానీ వాళ్ళు అనుకున్న టైంకి వెళ్ళాలి అనేది ఒకే లక్ష్యం అవుతుంది. ఇలాంటప్పుడే ఎక్కువ సార్లు ఈ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. టెక్నికల్గా జనరల్గానండి ప్రమాదాలు టెక్నికల్ ఇష్యూస్ తక్కువగా ఉంటాయి. కారణం ఏంటంటే ఆ ఖాళీగా ఉన్న స్పేస్ టైంలో ఏం చేస్తారంటే మెయింటెనెన్స్ అనేది పీరియాడికల్గా సర్టెన్ స్పేర్స్ తీసేసేయాలి, అవుట్డేట్ చేయాలి, మెయింటైన్ చేయాలి, ఓవరాల్కి పంపించాలి, అండ్ దెన్ లోకల్ మెయింటెనెన్స్ చేయాలి. ఇవన్నీ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు కొంచెం తక్కువగానే ఉంటుంది ఆ ప్రమాదం. సార్, ఈ చిన్న ఎయిర్ క్రాఫ్ట్లకి లేదా పెద్ద ఎయిర్ క్రాఫ్ట్లకి లేదా ఆర్మీకి సంబంధించినటువంటి ఎయిర్ క్రాఫ్ట్ల విషయంలో ఏమన్నా నిబంధనలు ఏమన్నా సడలింపు ఉంటుందా? ఎలా ఉంటాయి సార్ నిబంధనలన్నీ? నిబంధనలు అందరికీ ఒకటేనండి. ఎందుకంటే ఇది ప్రాణానికి సంబంధించింది, విమానానికి సంబంధించింది కాబట్టి ఫ్లైట్ సేఫ్టీ నిబంధనలు అందరికీ ఒకే విధంగా ఉంటాయి. కాకపోతే ఏంటంటే అక్కడ ఆ ఇన్స్ట్రక్షన్స్ అదంతా ఏంటంటే దే say and withdraw, they agree, disagree, they agree, disagree with the circumstances. బయట ఈ అగ్రీ డిసగ్రీ ఉండదు. అండ్ దే విల్ నాట్ మోస్ట్ ప్రాబ్లీ మెనీ టైమ్స్లో ఏవియేషన్ ఫ్రెండ్స్ కొంతమంది ఇప్పటికీ పనిచేస్తున్నారు, వాళ్ళు చెప్తూ ఉంటారు మా మీద ఉండే ప్రెషర్ ఇంత అంతా కాదు, సరే దాన్ని రెడీగా చేయమని చెప్తారు. ఆ పైలట్స్ తిరిగి వచ్చిన తర్వాత గండం గడిచిందిరా అని చెప్పి ఎన్నోసార్లు అంటూ ఉంటారు. మరి గండం గడిచే పరిస్థితుల్లో ఎందుకు వెళ్ళారు సార్ అంటే ఏం చేద్దామండి, మరి వెళ్ళాలి కదా, లేకపోతే ఎలా? ఈజ్ అ క్వశ్చన్ ఆఫ్ దేర్ జాబ్, ఈజ్ అ క్వశ్చన్ ఆఫ్ దేర్ కెరీర్, క్వశ్చన్ ఆఫ్ ద ఇంప్రెషన్, క్వశ్చన్ ఆఫ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ద కంపెనీ పీపుల్, పైలట్స్, ఆ గ్రూప్కి అలా ఉంటుందని చెప్పి వాళ్ళు మోరాల్లెస్ దే ఆర్ ఫోర్స్డ్. ఆ పరిస్థితుల్లో ఏం చేస్తారు? అందుకనే ఈ ప్రమాదాలనే ఎక్కువ అవుతూ ఉంటాయి. అసలు రెడ్ రాడార్ వార్నింగ్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు వెనక్కి తిరగట్లేదు అంటే ఏం చెప్తామండి, ఇంకా దానికి ఏం చెప్పలేరు. ముందల నుంచి వెదర్ వార్నింగ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, అన్నీ తెలుసు కూడా పర్వాలేదు, ఆ టైంకి సూర్యోదయం ఎక్కువ అవుతుంది, ఎండ ఎక్కువగా ఉంటుంది, దిగిపోతూ ఉంటామని చెప్పి ఎక్కువ ప్రమాదాలు శీతాకాలంలోనే జరుగుతూ ఉంటాయి. మరి దానికి తెలిసి కూడా అనుభవం ఉండి కూడా తప్పించుకునే మార్గాలు ఎన్నో ఉన్నా కూడా ఏం చేస్తారంటే నో ఇట్ గాట్ టు బి డన్ ఇన్ టైం. ఎందుకంటే ప్రోగ్రామ్ సెట్ చేసాము, ఈ జిల్లాల్లో నుంచి ఎక్కడెక్కడి నుంచో లక్షల మంది వస్తారు, మా పని మనకు కావాలని. ఈ పొలిటికల్ పీపుల్ తర్వాత హై లెవెల్ కమర్షియల్ పీపులే వీటికి ఎక్కువ సఫర్ అవుతూ ఉంటారు. సాధారణంగా సార్ మనం ఎప్పుడైనా కూడా హెలికాప్టర్లకు ఎక్కువ ప్రమాదాలు జరగడము, లేదా ఈ పక్షులు వచ్చి ఢీకొనడము, లేదా వాతావరణ మార్పుల వల్ల కొంత క్రాష్ అవ్వడము జరుగుతూ ఉంటాయి. విమాన ప్రమాదాలు కూడా తరచుగా ఎక్కువ అవుతుండడానికి గల కారణాలు ఏంటంటారు సార్? ఇప్పుడు ఈ న్యాచురల్ రీజన్స్లోనండి బర్డ్ హిట్ అనేది చాలా చోట్ల వింటూ ఉంటాం. అయితే బర్డ్ హిట్ని ఈ మధ్యలో చాలా ప్రివెంట్ చేశారు. పక్షులు ఎగరకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవటం, అలాగే ఈ నేల మీద ఎయిర్ఫీల్డ్లో కుక్కలు, కుందేళ్ళు, తర్వాత నీల్గాయ అంటారు, ఇలాంటి వాటిని ఫారెస్ట్ ఏరియాలు చాలా, ఎందుకంటే వ్యాస్ట్ ఏరియాలో ఉంటుంది కాబట్టి ఇవన్నీ సహజం అన్నమాట. అయితే ఏమవుతుంది, దురదృష్టవశాత్తు వర్కింగ్ కమ్యూనిటీ రోజు అక్కడ పనిచేస్తారు, ట్రంచెలు తీయటం, కేబుల్స్ వేయటం, టెంపరీ కన్స్ట్రక్షన్స్ అవి చేయటం, రోడ్లు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఫుడ్ని క్యారీ చేస్తారు. ఫుడ్ క్యారీ చేసి ఆ తీసుకెళ్ళిపోయిన మిగిలిపోయింది ఏం చేస్తారని వాళ్ళకి తెలియదు. ఆ చూసేవాళ్ళు సేఫ్టీ పీపుల్ కూడా సరిగా పట్టించుకోరు, కాంట్రాక్టర్స్ అసలు పట్టించుకోరు. ఎక్కడ తింటారో అక్కడే ఆ పొట్లాలు, చేతులు కడగటం, మూతులు కూడా వదిలేస్తారు. దాన్ని వాటికి ఆకర్షించి కాకులు ఇలాంటి బర్డ్స్ కొన్ని వెళ్తూ ఉంటాయి. తర్వాత ఏంటంటే ఇంత వ్యాస్ట్ ఏరియాలో సాధారణ కొన్ని ఎలకలు, ఇలాంటి కొన్ని చిన్న చిన్న యానిమల్స్ చచ్చిపోతే ఈ పక్షులు పైనుంచి వల్చర్స్ కానీ ఈగల్స్ కానీ అవి వచ్చి కొంచెం ఇబ్బంది పెడతా ఉంటాయి. వాటన్నిటినీ ప్రస్తుతం రోజుల్లో చాలా కట్టడి చేశారు. మరి కట్టడి చేసింది ఆ విధంగా ఉంటే చేయవలసింది ఆ నియంత్రణ అనేది ఎవరిలో ఉండాలి అంటే ప్రయాణికుల్లో కూడా చూడండి, సివిల్ ఏవియేషన్లో ఫ్లైట్ కనుక డిలే అవుతుంది వెదర్ మూలానంటే ఒక రకమైన నిరుత్సాహం, ఒక అనేటువంటి కోపం కూడా వచ్చేస్తుంది కొంతమందికి. ఏమైతే అయింది, ఏంటిది వెదర్ వార్నింగ్ అంటారేంటి, పలానా చోట్ల విమానాలు వెళ్ళలేదా, వెళ్తే ఏమైందని చెప్పి పాసెంజర్స్ కూడా కొంత అసహనంగా ఉంటారు. ఇంకా ఆఫీసర్లు, ఈ డెసిషన్ మేకింగ్ పీపుల్, పవర్ఫుల్ పీపుల్ అయితే సరే వాళ్లే డెసిషన్ తీసుకుని కమాన్ లెట్స్ గో, డోంట్ వరీ, ఇట్స్ ఓకే, లెట్ us టేక్ రిస్క్ అన్నట్టుగానే చెప్తూ ఉంటారు. మరి ఇలాంటి రిస్కుల్ని నిర్దేశించే టైముల్లో ఎయిర్ క్రాఫ్ట్ జర్నీ జరుగుతుండటం అనేది అది నిజంగా చాలా శోచనీయం. ఎందుకంటే సేఫ్టీ
ఎవ్రీ వన్స్ కన్సర్న్. జీరో యాక్సిడెంట్ రేట్ అనేది ఉండటానికి ఈ సివిల్ ఏవియేషన్ వాళ్ళు నిర్దేశించారు. జీరో యాక్సిడెంట్ రేట్, ఎస్, జీరో యాక్సిడెంట్ రేట్. నిజానికి ఆ డైరెక్టివ్స్ ఈ సివిల్ ఏవియేషన్ వీళ్ళు కనుక ఫాలో అయ్యేది కనుక ఖచ్చితంగా ఆ రకంగా కనుక ఉంటే ఖచ్చితంగా మనకి ఆ రిజల్ట్స్ వస్తాయి. కానీ దురదృష్టవశాత్తు ఆ సివిల్ ఏవియేషన్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని ఏం చేస్తారంటే ఈ పైలట్స్ వరకు సాంకేతిక పరంగా చేసేవాళ్ళు అందరూ కూడా బాగానే చేస్తుంటారు. తీరా ఈ హై లెవెల్ అఫీషియల్స్ తర్వాత వీళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి దే ఆర్ హెల్ప్లెస్. దే సెడ్ ఓకే సార్, ఓకే సార్, దే హ్యావ్ టు సే ఓకే, అదర్వైజ్ వాళ్ళ ఇంప్రెషన్స్, వాళ్ళ గొడవలు అనేక రకాలుగా ఉంటాయి. ఇంతటి సిల్లీగా ఉండే రీజన్స్లో ఒక్కోసారి ఏవియేషన్లో పెద్ద పెద్ద ప్రమాదాలు చూస్తూ ఉంటాం. అదర్వైజ్ ఇది అయి ఉండవలసింది కాదే అనుకునే పరిస్థితులు నా ఎక్స్పీరియన్స్లో కూడా ఎన్నో చూసాం. ఎందుకంటే ఇప్పుడు ఇన్ని గంటలు కంప్లీట్ అవ్వాలి, ఇంత ట్రైనింగ్ కంప్లీట్ అవ్వాలి, ఇది అయిపోయి తీరాలి, ఈ టైం లోపల అయిపోవాలని సాటర్డే వచ్చిందంటే చాలా భయపడేవాళ్ళు. ఎందుకంటే సాటర్డే మూడ్ అంతా ఎలా ఉండేదంటే ఆఫ్టర్ వర్కింగ్ అవర్స్ మూడ్, ఎవరి మూడ్ ఎలా ఉంటుందో తెలియదు. ఫెస్టివల్ సీజన్ ఒకటి, ఇలాంటప్పుడు ఈ ఫ్లైట్స్ రన్ చేసే వాళ్ళకి రెస్ట్ అనేది ఉండదు. అనగా డెస్టినేషన్స్ కీప్ ఆన్ గోయింగ్ డే అండ్ నైట్ కంటిన్యూస్ ఫ్లైట్ చేస్తూ ఉంటారు. అది కూడా పెద్ద ప్రమాదమే. సార్, హెలికాప్టర్లో ప్రయాణించేటప్పుడు కొంత ప్రమాదము తెలిసినప్పుడు వాళ్ళు రకరకాల ప్రికాషన్స్ యూజ్ చేసి కిందకి దిగిపోవడం అలా చేస్తుంటారు. విమానాల్లో ఇలాంటిది ఏమైనా ఉంటుందా సార్? ఎయిర్క్రాఫ్ట్లో ఉండదండి. ఎయిర్క్రాఫ్ట్ దానికి ఖచ్చితంగా రన్వే కావాల్సిందే. అది కూడా సూటబుల్ రన్వే కావాలి. నైట్ ల్యాండింగ్ ఫెసిలిటీ ఉండాలి. మరీ పెద్ద విమానాలకైతే ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ హెల్ప్ అనేది కావాలి. తర్వాత ప్రాపర్ లైటింగ్ సిస్టమ్ ఉండాలి. తర్వాత ఈ సిగ్నలింగ్ వ్యవస్థ, దానికి అక్కడ నుంచి ఆటో సిగ్నలింగ్ వ్యవస్థ ఉంటుంది. దాన్ని ఖచ్చితంగా అన్ని ఎయిర్క్రాఫ్ట్స్కి కూడా అప్డేట్ అయి ఉండాలి. ఇన్ని ఫెసిలిటీస్ ఉంటే కానీ ఉన్న ఏరోడ్రోమ్లో ఉన్న ఫెసిలిటీస్ని బట్టి బీకన్ అంటారు. అదేంటంటే ఆ బీప్ అని చెప్పి సిగ్నల్స్ని పంపిస్తూ ఉంటుంది. ఆటో సిగ్నలింగ్ని పైలట్ రిసీవ్ చేసుకుని ఆటోమేటిక్గా అలైన్మెంట్ చేసుకుని సేఫ్గా దిగుతూ ఉంటారు. ఎప్పుడన్నా ఒకవేళ తీరా బయలుదేరి దిగటానికి అప్రోచ్ అయిపోయిన తర్వాత విజిబిలిటీ ఒక్కోసారి ఆ విండ్ డైరెక్షన్ చేంజ్ అయిపోయి ఆ విజిబిలిటీ కూడా తగ్గుతూ ఉంటుంది. విజిబిలిటీ అలా తగ్గినప్పుడు కూడా పైలట్స్ చాలా చాకచక్యంగా దిగుతారు. కానీ హెలికాప్టర్లో దిగినట్టు కొంచెం చూసుకుని ఒక గ్రౌండ్ క్లియరెన్స్ అది చూసుకుని దిగే అవకాశం ఏరోప్లేన్స్ ఏమాత్రం లేదు. చిన్నదో పెద్దదో ఉన్న అవకాశాల్లో ఖచ్చితంగా ప్రొటెక్టెడ్, ప్లాన్డ్, అబ్సల్యూట్లీ కన్స్ట్రక్టెడ్ అండ్ సేఫ్టీ మెజర్స్ అన్నీ ఉండి ఇండికేటర్స్, ఫైనల్స్, ప్రీ ఫైనల్స్, నంబరింగ్, వాట్ నాట్, మిడిల్ ఆఫ్ ద ఎయిర్ ఫీల్డ్ అనేది ఇక్కడ నుంచి వాళ్ళు చూసుకుంటా విజన్ అనేది కనీసం 6x6 అంటారండి. అంటే ఏంటంటే అంత డిస్టెన్స్ నుంచి ఎయిర్ ఫీల్డ్ కనపడుతూ ఉండాలి. అంతేగాని ఇక్కడే ఉందని చెప్పి క్యాలిక్యులేట్ చేసుకుని మసగ్గా ఉన్న లైట్ల మధ్యలో ఏరోప్లేన్ ఎలాగోలా దించేద్దాం అంటే అది కుదరదు. అది ఖచ్చితంగా వాళ్ళకి విజిబిలిటీ అనేది 6x6 ఉండాలి. ఏదన్నా బయలుదేరిన తర్వాత కొంచెం ఒక పాయింట్ ఎర్రర్ అటు ఇటు వస్తే అప్పుడు సర్దుకుని దిగుతారు. ఎక్కువగా విమాన ప్రమాదాలు జరగడానికి ఈ యొక్క వాతావరణ మార్పులే కారణమని కూడా శశిధరరావు గారు చెప్తున్నారు. అంతేకాకుండా ఇటు ఎయిర్పోర్ట్కు సంబంధించినటువంటి అధికారులతో పాటు పైలట్లు కూడా సమన్వయం చేసుకోవాలి. కొంత పైలట్ల మీద ఒత్తిడి ఉన్నప్పుడే, తప్పనిసరిగా వార్నింగ్ వచ్చినప్పటికీ ప్రయాణాలు సాగిస్తున్నప్పుడే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ బిఎన్ఆర్తో కృష్ణంనాయుడు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి.